మీ నెట్ ఎందుకు స్లో అవుతుందో తెలుసా? గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ బాగా స్లో అయింది. పేజీలు లోడ్ కావడానికి ఇంతకు ముందు కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఏం జరిగిందోనని కొంతమంది ఆందోళనతో తమ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్ చేశారు. కానీ తప్పు వాడిది కాదు, వార్దా తుఫాన్ ఇది. అవును, వార్దా తుఫాన్ తీవ్రత కారణంగా సముద్ర గర్భంలో ఉన్న పలు టెలికాం కంపెనీలకు చెందిన కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఎయిర్టెల్ కేబుళ్లు బాగా ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇతర కంపెనీలకు చెందిన కేబుళ్లు కూడా దెబ్బతినడంతో నెట్ బాగా స్లో అయిందని నిపుణులు చెబుతున్నారు. చెన్నై తీరంలో సంభవించిన తీవ్ర పెను తుఫాన్ కారణంగా సముద్ర గర్భంలో ఉన్న తమ అంతర్జాతీయ కేబుళ్లు దెబ్బతిన్నాయని, దాంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ పాక్షికంగా ప్రభావితం అయిందని, అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేదా డేటా స్పీడ్ బాగా తగ్గిందని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయమై కస్టమర్లకు కూడా పలు సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. దెబ్బతిన్న కేబుల్ను సరిచేసేందుకు, ఆపరేషన్లు సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. తమ కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయని వోడాఫోన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. టాటా కమ్యూనికేషన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇలా ప్రతి ఒక్కరి సంబంధించిన కేబుళ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నాయని తెలుస్తుంది. For more details, please subscribe Newsmark.